పెట్టుకోవచ్చు. బట్ ఈ మోడల్ అయితే మాత్రం గ్లాస్ డోర్ ఫ్రిడ్జ్ పెట్టుకునే కౌంటర్ ఇది. ప్రతిదీ కూడా మనము జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్తోనే చేస్తామండి. ఇదిగోండి, ఇది స్టిక్కర్ వేయిన కౌంటరు. మొత్తం ప్రతి ఐటెం కూడా మనం జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్తోనే చేస్తాము. షీట్లు మొత్తం జిందాల్ స్టెయిన్లెస్ స్టీలే వాడతాము. మనకి ఇందులో వచ్చే స్క్వేర్ పైపులు కూడా ఎస్ఎస్ఏ ఉంటుందండి, స్టెయిన్లెస్ స్టీలే ఉంటుంది. మొత్తం కూడా స్టెయిన్లెస్ స్టీల్. ఇది 40 స్క్వేర్ పైపు, హెవీగా ఉంటుంది. మనం ఈ ప్లాట్ఫామ్ మీద 1 HP మిషన్ అయిన పెట్టుకోవచ్చు, లేదా 3R హెవీ మిషన్ అయిన పెట్టుకోవచ్చు, 4R హెవీ మిషన్ అయిన పెట్టుకోవచ్చు, లేదా ఇంకో మిషన్ కూడా పెట్టుకోవచ్చు. మీకు ఏ మోడల్ మిషన్ కావాలంటే ఆ మోడల్ మిషన్ కొనుక్కొని ఆ మిషన్ని మీరు ఈ ప్లాట్ఫామ్ మీద పెట్టుకోవచ్చు. ఇలాగా ఇది మొత్తం స్టెయిన్లెస్ స్టీలే వస్తుందండి. ఇది చాలా హెవీగా ఉంటుంది. ఇది మొత్తం మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఫ్యాబ్రికేషన్ కూడా మొత్తం, ఇది కౌంటర్స్ కూడా మొత్తం మనమే చేస్తున్నాం. ఇప్పుడు ఇది 1 HP హెవీది ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లాగా ఈ కౌంటర్తో ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఫ్రిడ్జ్లో నుంచి చెరుకు తీసుకుంటాము. ఫ్రిడ్జ్లో నుంచి చెరుకు తీసుకొని మిషన్లో పెట్టుకొని రన్ చేస్తామన్నమాట. ఇది మిషన్ రన్ చేయాలన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇది తీస్తాము ఫస్ట్. దాని తర్వాత ఇక్కడ 1లో పెడతాము, ఆన్ అవుతుంది జస్ట్. అయితే ఇదేంటంటే 1 HP మిషన్ కాబట్టి క్రాస్ కటింగ్ ఉండాలి. మనమేం ప్రెషర్ ఇవ్వక్కర్లేదు, జస్ట్ అలా పెడితే వెళ్ళిపోతుంది. ఇది మనకి 95% క్రషింగ్ అవుతుంది. వేస్ట్ అనేది మనకి ఇక్కడ పడిపోతుంది. ఇక్కడ మనం ఒక డస్ట్బిన్ లాంటిది పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇది టేబుల్ మీద ఎక్కడా పడదు. నేను ఇప్పుడు పట్టుకున్నాను, నా చేతిలో పడింది. క్రషింగ్ అనేది 95% అవుతుంది. చూడండి, ఇప్పుడు ఒకటి వస్తుంది. ఇది మనకి టేబుల్ మీద పడదు, డైరెక్ట్ కింద పడిపోతుంది. అదిగోండి, ఇక్కడ డస్ట్బిన్ పెట్టుకుంటే అందులో పడిపోతుంది అనమాట. ఇలాగా కింద అంటే ఇక్కడ ఒక డస్ట్బిన్, వేస్ట్ బిన్ అనేది పెట్టుకుంటే అందులో పడిపోతుంది. చూడండి, మొత్తం జిందాల్ స్టెయిన్లెస్ స్టీలే ఉంటుంది. మిషన్లో ఎప్పుడైనా చెరుకు పెట్టినప్పుడు కస్టమర్ ఎప్పుడు వస్తారో అప్పుడే పెట్టాలండి. దాని తర్వాత చెరుకు పెట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది క్లోజ్ చేసుకొని ఇది ఆపేసుకోవాలి. మనకి కరెంటు బిల్ అనేది తక్కువ వస్తుంది. మనకి ఇక్కడ సైడ్లో స్టాండ్ కూడా ఉంటుంది. మనం దీని మీద చెరుకులు పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ మొత్తం చెరుకులు నింపేసుకోవచ్చు. మేమేంటంటే ఓన్లీ డెమో చూపించడానికి కాబట్టి నేను కొన్ని చెరుకులు పెట్టి రిమైనింగ్ డీటెయిల్స్ కోసం